Welcome to Today Telangana News Channel. Extreme tension at Karimnagar Parliament Office. Congress tried to lay siege. Heavy argument between కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలు చేసుకుంటూ ఇతర పార్టీల ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నదో ನಾವು తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ చేతగానితనానికి, మీ యొక్క అక్రమాలకు, మీ యొక్క ఏతే మీ పార్టీలో ఉన్నటువంటి రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితిని తట్టుకోలేక ఏదో విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలి. మీకు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చట్టపరంగా జరుగుతున్న పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి పాత్ర లేకున్నా కూడా మరి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ధర్నా చేస్తామని పిలవడం చాలా సిగ్గుచేయడం తెలియజేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు కానీ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల వైపు కానీ కన్నెత్తి చూస్తే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటది. ఆ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవాలనుకుంటే మరి ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. తప్పితే ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు వచ్చి ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కరీంనగర్ లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉదయం నుంచి కూడా మా పార్టీ ఆఫీస్ వద్ద మేము తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ రోజు రోజుకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మరి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతూ మరి ఈ విధంగా మరి దిగజారిపోతున్న పరిస్థితి. ఈ రోజు రాహుల్ గాంధీ నాయకత్వం ఏ విధంగా లోపమైంది, రాహుల్ గాంధీ నాయకత్వం లోపంగానే ప్రియాంక గాంధీ తీసుకురావడం, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఇద్దరు నాయకత్వం విఫలమైన తర్వాత వాళ్ళ కొడుకుల్లో మనవలను తీసుకొచ్చే ప్రయత్నం. కుటుంబ వారసత్వ పార్టీ మీ పార్టీ కుటుంబ వారసత్వంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ విధంగా ప్రజల దృష్టి మరిచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఈ రోజు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో 3 రాష్ట్రాలు ఏదో విధంగా మరి కొన్ని కారణాల వల్ల అధికారంలోకి వచ్చి కొనసాగుతుంది తప్పితే కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల చేతిలో తిరస్కారానికి గురి కావడం ఖాయం. ఈ రోజు కరీంనగర్ లో మేమందరం కూడా మా పార్టీ ఆఫీస్ దగ్గర మేము ఉన్న పొద్దు నుంచి కూడా తప్పకుండా కూడా ఈ విధమైనటువంటి పిలుపులు కనుక వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఇచ్చినట్టయితే దీనికి ప్రతి చర్య కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీది ఏదైనా ఆందోళన కార్యక్రమాలు ఉంటే మీరు ఎక్కడన్నా చేసుకోవాలి, కానీ ఇట్లా మిగతా పార్టీల ఆఫీసు ముందుకు వచ్చి ధారణ చేద్దాం, మిగతా పార్టీల ఆఫీస్కి వచ్చి మీరు విధంగా కార్యక్రమాలు చేస్తామంటే ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేని హెచ్చరిస్తాను. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా మీరు అధికార బలంతో కొన్ని ప్రాంతాల్లో ఏదైనా విధంగా మ్యానిపులేట్ చేసి ఎన్నికలు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే సింబల్ బేస్డ్ ఎలక్షన్ పెట్టండి. సింబల్ బేస్ మున్సిపల్ ఎలక్షన్ పెడతారా, ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్ పెడతారా, ఆ ఎలక్షన్ పెట్టి మీ సత్తా నిరూపించుకోవాలి తప్పితే ఈ విధంగా సింబల్ లేకుండా పార్టీకి అభ్యర్థులు గుర్తులు లేకుండా మరి గెలిచి ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్ లో గెలిచినామని చెప్పి మభ్య పెట్టుకొని మీరు మభ్య పడుతూ సంతోషపడతా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. మీరు ఇచ్చిన ఏ హామీలు కూడా ఈ రాష్ట్రంలో మీరు పూర్తిగా చేయలేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పెన్షన్ల కాంచి మొదలెడితే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తప్పకుండా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా పార్టీ పరంగా ఎన్నిక వస్తే కరీంనగర్ లో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరని తెలియజేస్తాను.